మత్తయి 14. ఆ కాలంలో గలిలయకు అధిపతి అయిన హేరోదు యేసును గురించి విన్నాడు. అతడు తన పరిచారకులతో, ఇతడు బాప్తిస్మమునిచ్చే యోహాను అని నా నమ్మకం. అతడు బ్రతికి వచ్చాడు, కనుకనే అద్భుతాలు చేసే శక్తి ఆయనలో ఉంది అని అన్నాడు. అలా ఎందుకన్నాడంటే, కొంతకాలానికి ముందు హేరోదు యోహానును బంధించి కారాగారంలో వేశాడు. ఇలా జరగటానికి కారణం హేరోదియ. ఈమె హేరోదు సహోదరుడైన ఫిలిప్పుకు భార్య. పైగా యోహాను హేరోదుతో, నీవు ఆమెతో కలిసి జీవించటం న్యాయం కాదు అని అనేవాడు. ఈ కారణంగా హేరోదు యోహానును చంపాలనుకున్నాడు. కాని ప్రజలు యోహానును ఒక ప్రవక్తగా పరిగణించేవారు కనుక హేరోదు వాళ్ళను చూసి భయపడిపోయాడు. హేరోదు పుట్టినరోజు పండుగ జరిగింది. ఆ రోజు హేరోదియ కుమార్తె సభలో నాట్యం చేసి హేరోదును మెప్పించింది. అందువల్ల అతడు ఆమె అడిగింది ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆమె తన తల్లి ప్రోద్బలంతో, బాప్తిస్మమిచ్చి యోహాను తలను ఒక పళ్ళెంలో పెట్టి నాకివ్వండి అని అడిగింది. ఇది విన్న రాజుకు దుఃఖం కలిగింది. కాని వాగ్దానం చేయటం వల్ల, అతిథులు అక్కడే ఉండటం వల్ల ఆమె కోరిక తీర్చమని ఆజ్ఞాపించాడు. వెంటనే భటుణ్ణి పంపి కారాగారంలో ఉన్న యోహాను తల నరికి వేయించాడు. ఒక భటుడు యోహాను తలను ఒక పళ్ళెంలో తీసుకువచ్చి ఆమెకిచ్చాడు. ఆమె దాన్ని తన తల్లి దగ్గరకు తీసుకువెళ్ళింది. యోహాను శిష్యులు వచ్చి అతని దేహాన్ని తీసుకువెళ్ళి సమాధి చేశారు. ఆ తర్వాత వెళ్ళి యేసుతో చెప్పారు. జరిగింది విని యేసు పడవనెక్కి ఏకాంతంగా నిర్జన ప్రదేశానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన సమాచారం విని ప్రజలు గుంపులు గుంపులుగా పట్టణాల నుండి వచ్చి కాలినడకన ఆయన్ని అనుసరించారు. యేసు పడవ నుండి దిగి ప్రజలు గుంపులు గుంపులుగా అక్కడ ఉండటం చూశాడు. ఆయనకు జాలి వేసింది. వాళ్ళలో రోగాలున్న వాళ్లను ఆయన బాగుచేశాడు. సాయంకాలం కాగానే శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, ఈ ప్రదేశం ఏమూలో ఉంది, పైగా ఇప్పటికే చాలా పొద్దుపోయింది. వీళ్లను పంపివేయండి, గ్రామాల్లోకి వెళ్ళి ఏదన్నా కొనుక్కొని తింటారు అని అన్నారు. యేసు, వాళ్ళు వెళ్ళనక్కర్లేదు, తినటానికి మీరే ఏదైనా ఇవ్వండి అని వాళ్లతో అన్నాడు. మా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి అని వాళ్ళు సమాధానం చెప్పారు. వాటిని ఇక్కడకు తీసుకురండి అని యేసు అన్నాడు. ఆ తరువాత ప్రజల్ని అక్కడున్న పచ్చిక బయళ్లలో కూర్చోమని అన్నాడు. ఆ 5 రొట్టెల్ని 2 చేపల్ని తీసుకొని ఆకాశం వైపు చూసి దేవునికి స్తోత్రం చెల్లించాడు. ఆ రొట్టెను విరిచి తన శిష్యులకు ఇచ్చాడు. శిష్యులు ప్రజలకు పంచారు. అందరూ కడుపు నిండా తిన్నారు. ఆ తర్వాత శిష్యులు మిగిలిన ముక్కల్ని 12 గంపల నిండా నింపారు. స్త్రీలు పిల్లలే కాకుండా 5,000 మంది దాకా పురుషులు ఆ రోజు అక్కడ భోజనం చేశారు. ఆ తరువాత యేసు తన శిష్యులతో పడవనెక్కి తనకన్నా ముందు అవతలి ఒడ్డుకు వెళ్ళమని చెప్పాడు. తానక్కడే ఉండి ప్రజల్ని ఇళ్లకు పంపాలని ఆయన ఉద్దేశం. ప్రజల్ని పంపేశాక యేసు ఏకాంతంగా ప్రార్థించటానికి కొండమీదికి వెళ్ళాడు. సాయంకాలం అయ్యింది. అయినా ఆయనొక్కడే అక్కడ ఉండిపోయాడు. పడవ ఒడ్డుకు చాలా దూరంలో ఉంది. ఎదురుగాలి వీయటం వల్ల అలలు ఆ పడవను కొడుతూ ఉన్నాయి. రాత్రి 4వ జామున యేసు నీళ్లమీద నడుస్తూ శిష్యుల దగ్గరకు వెళ్ళాడు. ఆయన నీళ్లపై నడవటం చూసి శిష్యులు, దయ్యం అంటూ భయంతో పెద్ద కేక పెట్టారు. యేసు వెంటనే, నేనే, ధైర్యంగా ఉండండి, భయపడకండి అని అన్నాడు. పేతురు, ప్రభూ, మీరైతే నీళ్ల మీద నడుస్తూ నన్ను మీ దగ్గరకు రానివ్వండి అని అన్నాడు. రా
అని యేసు అన్నాడు. అప్పుడు పేతురు పడవ దిగి నీళ్ల మీద నడుస్తూ యేసు దగ్గరకు వెళ్ళాడు. కాని గాలి వేయటం గమనించి భయపడి నీళ్లలో మునుగుతూ, ప్రభూ, నన్ను రక్షించండి అని కేకవేశాడు. యేసు వెంటనే తన చెయ్యి జాపి అతన్ని పట్టుకొని, నీలో దృఢ విశ్వాసం లేదు, ఎందుకు సందేహించావు? అని ప్రశ్నించాడు. వాళ్ళిద్దరూ పడవనెక్కాక గాలి తీవ్రత తగ్గిపోయింది. పడవలో ఉన్నవాళ్ళు యేసుకు మ్రొక్కుతూ, మీరు నిజంగా దేవుని కుమారుడు అని అన్నారు. వాళ్ళు సరస్సు దాటి గెన్నేసరెతు ఒడ్డును చేరుకున్నారు. ఆ గ్రామం వాళ్ళు యేసును గుర్తించి చుట్టూ ఉన్న ప్రాంతాల వాళ్ళందరికీ కబురు పెట్టారు. ప్రజలు రోగాలతో ఉన్న వాళ్లను ఆయన దగ్గరకు పిలుచుకు వచ్చి, వాళ్లను మీ అంగీ అంచునైనా తాకనివ్వండి అని బ్రతిమిలాడారు. ఆయన్ని తాకిన వాళ్ళందరికీ నయమైపోయింది.